తాతయ్య కథ. తాతయ్య సిపాయి. ఒక గ్రామంలో రామయ్య అనే తాతయ్య ఉండేవాడు. రామయ్య తాతయ్య చిన్నప్పుడే సైన్యంలో చేరాడు. సిపాయిగా దేశానికి సేవ చేసిన రామయ్య అనేక యుద్ధాలు చేసినవాడు. యుద్ధంలో గాయపడి చివరికి తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే తాతయ్యకు గ్రామంలో అందరూ చాలా ప్రేమ చూపించేవారు. తాతయ్య సైన్యంలో చేసిన సేవల గురించి చిన్న పిల్లలకు చెబుతూ వారికి చక్కని పాఠాలు చెప్పేవాడు. దేశం మన తల్లి వంటిది. మనకు దేశ సేవ చేయడం గొప్ప కర్తవ్యం అని రామయ్య తాతయ్య తరచూ చెప్పేవాడు. ఒకరోజు తాతయ్య మనవడు చిన్నబ్బు తాతగారి దగ్గరికి వచ్చాడు. తాతయ్య, నేను పెద్దయ్యాక మీలా సిపాయి అవుతాను అని చెప్పాడు. తాతయ్య ఆనందంతో అతని తలపై గోపించి, మా చిన్నబ్బు నిజమైన వీరుడవుతాడు అని పలికాడు. రామయ్య తాతయ్య ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి దేశభక్తి, క్రమశిక్షణ, మానవతా విలువల పాఠాలు నేర్పాడు. ఆయన కథలు వినిపిస్తూ తాను చేసిన సేవ గురించి నిరాడంబరంగా చెప్పేవాడు. చివరికి రామయ్య తాతయ్య వృద్ధాప్యంలోనూ తన సేవా మనోభావం కొనసాగిస్తూ గ్రామంలోని పిల్లలకు స్ఫూర్తి నిలిచాడు. మన పని మంచి చేష్టలు చేయడమే, వాటిని గుర్తించేవాళ్లు మనం అనుకోవాల్సిన అవసరం లేదు అని చివరిగా చెప్పి తాతయ్య ప్రశాంతంగా నిద్రపోయాడు. మూలం. ఈ కథలో తాతయ్య పాతతరం వ్యక్తిగా మనసు ద్రవింపచేసే శీలాన్ని, దేశ సేవకు అంకితభావాన్ని ప్రతిబింబిస్తాడు. తాతయ్య నిష్క్రమించినప్పటికీ అతని విలువలు మరియు బోధనలు పిల్లల జీవితంలో సజీవంగా కొనసాగుతాయి.